అమెరికా వెనిజులా మీద అటాక్ చేసి వాళ్ళ ప్రెసిడెంట్ ని ఆయన వైఫ్ ని ఎత్తికెళ్లిపోతే అక్కడున్న ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు, ఎగిరి గంతులేస్తున్నారు. ఎందుకంటే వెనిజులా దగ్గర వరల్డ్స్ లార్జెస్ట్ ప్రూవన్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. అంటే ప్రపంచంలో ఎక్కడా లేనంత విధంగా ఎక్కువ మోతాదులో చమురు నిల్వలు ఉన్నాయి. వెనిజులాకి మేజర్ ఇన్కమ్ ఆ ఆయిల్ తోనే వస్తుంది. కానీ వెనిజులా ప్రెసిడెంట్ నికోలస్ మడూరో అమెరికా పాలసీలను ఓపెన్లీ వ్యతిరేకించాడు. యాంటీ యుఎస్ స్టాండ్ తీసుకున్నాడు. రష్యా, చైనా, ఇరాన్ కు దగ్గరయ్యాడు. అంతేకాదు హ్యూమన్ రైట్స్ ఉల్లంఘనలు, నిరసనలపై కాల్పులు, జర్నలిస్టులు, ప్రతిపక్ష నాయకుల అరెస్టులు, అవినీతికి పాల్పడటం, డ్రగ్స్ దందా చేయడం మితిమీరిపోయాయి. అక్కడ ఎన్నికలు కూడా ఫెయిర్ గా జరగలేదు. ప్రతిపక్షాన్ని అణిచేశారు. డెమోక్రసీ లేకుండా డిక్టేటర్షిప్ లా అయిపోయింది. ప్రెసిడెంట్ ఎంత చెప్తే అంత. వీడు అంతటితో ఆగకుండా గట్టిగట్టిగా అరుస్తూ, ఒరే పిరికోడా, నీకు దమ్ముంటే నన్ను తీసుకెళ్లరా అని ట్రంప్ ని ఛాలెంజ్ చేశాడు. ఇదంతా గమనిస్తున్న అమెరికా వెనిజులాకి మేజర్ ఇన్కమ్ అయిన ఆయిల్ మీద దెబ్బ కొట్టింది. వెనిజులా తన ఆయిల్ ని అమెరికాకి అమ్మకూడదు అండ్ అమెరికన్ బ్యాంకుల ద్వారా డబ్బులు తీసుకోకూడదు అని ఆంక్షలు విధించారు. పోనీ వేరే ఏ దేశానికైనా అమ్మాలి అన్నా, ట్రాన్సాక్షన్ చేయాలి అన్నా డాలర్లోనే చేయాలి. బట్ అమెరికా వాళ్ళు వీళ్ళ డాలర్ ట్రాన్సాక్షన్ ని బ్లాక్ చేసేశారు. బ్యాంకింగ్ బ్లాక్ అయింది, షిప్పింగ్ ఇన్సూరెన్స్ బ్లాక్ అయింది, ఆయిల్ అమ్మకాలు మొత్తం తగ్గిపోయాయి. దీంతో వెనిజులాకు డబ్బు రావడం కష్టమైపోయింది. అసలే పరిస్థితులు సరిగ్గా లేవు అంటే అక్కడ ప్రభుత్వం ఇంకొక తలతిక్క పని చేసింది. ఎక్కువ సంఖ్యలో కరెన్సీ నోట్లు ప్రింట్ చేసేసింది. దెబ్బకి అక్కడ డబ్బు విలువ అమాంతం పడిపోయింది. కట్టల కట్టల నోట్లు రోడ్డు మీద విసిరేశారు. వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకాయి. ఇన్ఫ్లేషన్ ఎంత పెరిగిపోయిందంటే 1 కేజీ బియ్యం 1500 రూపాయలు, ఒక పాల ప్యాకెట్ 1200 రూపాయలు, డజన్ గుడ్లు 1000 రూపాయలు. అక్కడ ప్రజల పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఈ రోజు జీతం తీసుకుంటే అదే రోజు ఖర్చు చేసేయాలి, ఎందుకంటే రేపటికి రేట్లు పెరిగిపోతాయి. ఇదిగో ఈ ఒక్కడు తిన్నగా ఉండుంటే ఇదంతా జరిగేది కాదు. వీడి ప్రభుత్వం పడిపోవాలి అండ్ అమెరికా వెనిజులాని ఆక్రమించుకోవాలి అని అక్కడున్న ప్రజలే కోరుకున్నారు. వాళ్ళు కోరుకున్నట్లే జరిగింది. ఎప్పుడైతే వీడి భార్యని ఎత్తుకెళ్లిపోయారో అక్కడున్న ప్రజలు రోడ్ల మీదకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. వాళ్ళ ఆనందానికి హద్దు లేదు. తర్వాత ఎలాగూ అపోజిషన్ లీడర్ అయిన మారియా కొరీనా మచాడో ఈవిడ నెక్స్ట్ వెనిజులాకి ప్రెసిడెంట్ అవుతారని అనుకుంటున్నారు. 2025లో నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది కూడా ఈవిడికే. ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ గమనించిన ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్స్ కి ఒక అడ్వైజరీ రిలీజ్ చేసింది. ఇండియన్స్ ఎవరైనా సరే చాలా అత్యవసర పరిస్థితి ఉంటేనే తప్ప వెనిజులాకి ట్రావెల్ చేయొద్దు. అక్కడ వెనిజులాలో ఉన్న ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, అలాగే ఎంబసీకి టచ్ లో ఉండాలి అని చెప్పింది. మొత్తానికి వెనిజులా ట్రంప్ చేతిలోకి వెళ్ళిపోయింది. ఆల్రెడీ పవర్ఫుల్ కంట్రీ, ఇప్పుడు ఇంకింత పవర్ యాడ్ అయింది, అదే ఆయిల్.